సోయా టొమాటో రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా టొమాటో రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మీల్ మేకర్ 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, బాస్మతి బియ్యం 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రమేష్ గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ మనం కొద్దిగా ప్యాన్లో ఆయిల్ వేసుకున్నామండి. ఓకే. తర్వాత ఆయిల్ కొద్దిగా మగ్గినాక వేడి అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర. ఓన్లీ జీలకర్ర ఒకటేనా? అందులో ఇంకా పప్పులు ఏం అక్కర్లేదా? పప్పులు ఏమొద్దండి, జీలకర్ర సరిపోతుంది. ఓకే ఓకే. సో సోయా ఆల్రెడీ నానబెట్టేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ అయితే. దీనికి వెల్లుల్లి కట్ చేసేసుకొని ఆల్రెడీ మనం దీనికి అంటే మగ్గేంత వరకు చిన్న సైజ్ చేసేసుకొని జస్ట్ ఫ్రై అయ్యేలాగా మనకు అంటే కంఫర్టబుల్గా ఉండేటట్టు. ఓకే ఓకే. సో రైస్లో కలిసిపోయేటట్టు ఉండాలండి. ఓకే. సో మీరు వంట ఎప్పుడు నేర్చుకున్నారు రమేష్ గారు? యాక్చువల్లీ మ్యారేజ్ అయినాక నేర్చుకున్నాను నేను. మ్యారేజ్ అయ్యాక నేర్చుకున్నారా? అండి. ఓ, అంతకుముందు కూడా అంత మనం ఇన్వాల్వ్మెంట్ లేకుండే చిన్న చిన్నగా ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాం అండి. ఓకే. మ్యారేజ్ అయ్యాక ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది మీకు వంట? అంటే జస్ట్ నేనేంటంటే ఎప్పుడన్నా వాళ్ళు బయటకు వెళ్ళినా కానీ మనం చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ తోటి మనం నేర్చుకున్నారు. బయట తింటాం ఇష్టం లేక. ఓకే ఓకే. నెక్స్ట్ ఏంటి? ఉల్లిపాయలు. తర్వాత ఆనియన్స్ వేద్దామండి. ఓకే. సో అప్పుడు మరి మీ అంతటి మీరే నేర్చేసుకున్నారా లేకపోతే మీ వైఫ్ నేర్పించారు? మా వైఫ్ నేర్పించారు. ఆమె చేస్తుంటే అప్పుడప్పుడు చూస్తుంటాం. ఓకే. సో ఇప్పుడు మీ పిల్లలకి నేర్పించినట్టు మీకు కూడా వంట నేర్పించేసి. ఓకే. అయితే మీ నుంచి స్టార్ట్ అయింది అనమాట నేర్పించడం, అంతేనా? ఓకే. తర్వాత కొద్దిగా వేగినాక తర్వాత చిల్లీ వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు. ఓకే. సో మీరు ముందు నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోనే ఉన్నారా అండి? అవునండి. ఓ నైస్. కొద్దిగా కరివేపాకు వేసుకున్నామండి. సో ఎప్పుడైనా మీ వైఫ్ ఊరు వెళ్తే మీరు ఇట్లా అన్ని రైస్ ఐటమ్స్ చేసుకుంటారా? అంటే బయట తినకుండా ఇంట్లో జస్ట్ అంటే చిన్న చిన్న ఐటమ్స్ మనం చేసుకొని ఈజీగా తినేయచ్చు అన్న కాన్సెప్ట్ తోటి టమాటా వేసేసుకున్నాం. ఓకే. సో సోయా టొమాటో రైస్ అనుకున్నాం కాబట్టి టొమాటో ఇట్లా ముక్కల్లాగానే వేసుకుంటే బాగుంటుందా? చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే మనకు కొద్దిగా స్పై అంటే తగులుతుండడానికి కొద్దిగా మంచిగా. ఓకే ఓకే. టమాటా కూడా కొద్దిగా మగ్గినాక మనం తర్వాత సోయా వేసుకుందామండి. వేసేసారు. సోయా బాయిల్ చేసుకుంటామండి మనం ముందే. సోయా ఒకటి, రైస్ ఒకటి బాయిల్ చేసేసుకొని ఓకే తర్వాత మనకు కావాల్సినవి పెట్టేసుకొని చేసేసుకుంటే ఈజీగా అయిపోద్దండి. ఓకే ఓకే. పసుపు వేసేసుకున్నామండి కొద్దిగా జస్ట్. ఓకే ఓకే. వెయిట్ చేద్దాం, చూద్దాము. చూద్దాం సార్. తర్వాత కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకున్నామండి. ఓకే. అంటే కొద్దిగా స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, నార్మల్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసినాం కాబట్టి ఆల్రెడీ కొద్దిగా లైట్గా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు మనం. సో తినేదాన్ని బట్టి మనం కారం అప్లై చేసుకోవచ్చు అండి, ఎంత అంటే అంత. ఓకే అండి. ఆల్రెడీ కొద్దిగా డ్రై అయింది. తర్వాత మనం కొద్దిగా లైట్గా సాల్ట్ అప్లై చేసుకొని ఓకే ధనియాల పొడి అండి. ఓకే. అది గరం మసాలా అండి. ఓకే. అంటే ఆల్రెడీ ఎక్కువ వేసినాం కాబట్టి మనం కొద్దిగా లైట్గా వేసుకుంటే సరిపోతుంది. సో ఉడికించేసుకున్న ఆల్రెడీ బాయిల్ చేసుకున్న బాస్మతి రైస్ దీంట్లో వేసేసుకొని మనం కలిపేసుకుంటే రెడీ అయిపోద్దండి. సో కొంచెం రైస్ అది పొడి పొడిలాడేలాగా ఉడికించుకుంటే బాగుంటుంది. ఇంకా దీంట్లో ఏం కాంబినేషన్ అక్కర్లేదు అనుకుంటా. ఆల్రెడీ అన్ని మనం మిక్స్ చేసేసినాం అన్ని కాబట్టి లైట్ మనం ఇట్లా తీసేసుకున్నా సరిపోతుంది. ఓకే ఓకే. సో అయిపోయినట్టేనా? అయిపోయిందండి. వేరే గరిటె ఏమన్నా దాంతో వేసుకుంటారు? దీంతో వేసేద్దాం. ఓకే.
ఓకే, మనం బౌల్లో తీసుకున్నాం అండి. తీసుకున్నాక మనకు కొద్దిగా కలరింగ్ కొద్దిగా చూడడానికి కూడా మంచిగా కనిపించడానికి కొద్దిగా పుదీనా కూడా లైట్గా. ఓకే అండి, సోయా టమాటా రైస్ రెడీ. సూపర్. సోయా టొమాటో రైస్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా టొమాటో రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, నానబెట్టిన మీల్ మేకర్, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, అన్నం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా టొమాటో రైస్ రెడీ.